ఫ్రెండ్స్ మరొక వీడియోలోకి మేము ముందుకు వచ్చాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల్లో మనకు సెకండరీ హెల్త్ డిపార్ట్మెంట్లో ఏమిటంటే మనకు ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఆల్రెడీ మనకు చాలా జిల్లాల్లో వచ్చినప్పటికీ అన్నీ కూడా తెలియజేశాను. మరొక జిల్లాలో ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. వివిధ రకాలుగా ఇక్కడ మీకు జాబ్స్ అనేది రావడం జరిగింది. 6 రకాలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి. అవుట్సోర్సింగ్ పద్ధతి మీద అలానే మనకు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇక్కడ జాబ్స్ అనేది తీసుకుంటున్నారండి. ఓకే, అయితే ప్రతి ఒక్క జిల్లా ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో ఎండ్ వరకు చూసారంటే మీకు తెలియజేస్తాను. అలా మీరు కానీ చెక్ చేసినట్లయితే మీ జిల్లాలో ఉద్యోగాలు అయితే ఉంటాయి, మీరు అప్లై చేసుకోండి. అర్హత చాలా తక్కువ అనేది ఉంటుంది. కేవలం 10th 12th అలానే బీఎస్సీ అలానే డిఎంఎల్టీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడం వీలుగా ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ టు సేమ్ అన్ని జిల్లాల్లో కూడా మనకు రిలీజ్ అనేది అవుతుంటాయి. ఇందులో కొన్నిట్లు ఏంటంటే పోస్ట్ పెరుగుతున్నాయి, కొన్నిట్లు ఏంటంటే పోస్ట్ తగ్గిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో అప్లికేషన్ ఫీజు తక్కువ ఇస్తున్నారు, కొన్ని జిల్లాల్లో ఎక్కువ ఇస్తున్నారు. మిగిలినటువంటి అన్ని కూడా సేమ్ అనేది ఉంటున్నాయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, ఏజ్ లిమిట్స్ కావచ్చు, అలానే అప్లై విధానం కావచ్చు, అన్ని కూడా. ఓకే, అయితే వీడియో ఎండ్ వరకు చూసారంటే ఏ జిల్లా నుంచి మీరు చూస్తున్నా మీకు ప్రతి ఒక్కరు కూడా ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సెకండరీ హెల్త్ సెంటర్ నుంచి మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఈ జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అనగా 17 నిన్న మనకు రిలీజ్ కావడం జరిగింది. ఈ రోజు నుంచి మీరు అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ మనకు జిల్లాలో ఉన్నటువంటి సెకండరీ హెల్త్ సెంటర్స్లో మనకు అవుట్సోర్సింగ్ మీద అలానే కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇక్కడ జాబ్స్ అనేది తీసుకుంటున్నారు. ఓకే, అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఒక అప్లికేషన్ ఇచ్చారు. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని చెప్పినటువంటి ప్లేస్కి మీరు ఇక్కడ అప్లై అనేది ఆఫ్లైన్లో చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇదన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ బేసిస్లో లేకపోతే అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉంటాయి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే జాబ్స్ అనేది అటెండర్ జాబ్స్ అయితే ఉన్నాయండి. అటెండర్ జాబ్స్ ఉన్నాయి, అలానే మనకు అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి, ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ ఉన్నాయి, థియేటర్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి, అలానే మనకు ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి, అలానే మనకు టెక్నీషియన్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. టోటల్గా 16 ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. 15,000 నుంచి అలానే 32,670 మధ్యలో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు. ఓకే, ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో మనకు క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. ఏ క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవాలని కూడా ఇక్కడ ఇచ్చారు. అలానే అప్లై చేయాలనుకున్న వాళ్ళకి ఇంపార్టెంట్ డేట్ మనం కానీ చూసుకున్నట్లయితే అలానే ఎలా అప్లై చేసుకోవాలి మీరు కానీ చూసుకున్నట్లయితే 24 లోపల మీరు ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఈ ప్లేస్కి వెళ్ళేసి ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఓకే, అప్లికేషన్ అనేది ఇక్కడ నుంచి మీకు దొరుకుతుంది. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, ఇందులో అర్హతలు మనం కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే ఇందులో అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకి కేవలం 10th క్లాస్ అలానే 10th క్లాస్ ప్రతి ఒక్క దాంట్లో కూడా 10th క్లాస్ ఉంది. ఇక్కడ థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీకు తీసుకోవాలని తెలియజేస్తున్నారు. అలానే మిగిలిన అన్నిటి కూడా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి. ఓకే, అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ కావచ్చు, టెక్నీషియన్ జాబ్స్కి ఇక్కడ డిఎంఎల్టీ చేసిన వాళ్ళు, బీఎస్సీలో ఎంఎల్టీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలానే మనకు బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఓకే, అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఏజ్ లిమిట్స్ మనం కానీ చూసుకున్నట్లయితే ఇందులో మనకు ఏజ్ లిమిట్స్ అనేది 1/7/2024 నాటికి 18 సంవత్సరాల నుంచి 42 మధ్యలో ఉండాలి. అలానే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎవరైనా ఈడబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై కానీ చేస్తున్నట్లయితే +5 years, అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా చేస్తున్నట్లయితే +3 years, అలానే ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే +10 years అనగా 52 years వరకు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చండి. ఓకే, ఇందులో అప్లికేషన్ ఫీజు 300 అలానే 500 మధ్యలో ఉంటుందండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీరు నేను చెప్పాను చూడండి, ఈ అడ్రస్కి అనేది మీరు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఈ పేరు మీద అనేది చేయాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత అప్లై చేసుకోవడానికి అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేదు. 75 మార్క్స్ ఉంటూ మీరు చూసుకుంటే మీకు వచ్చినట్టు మార్క్ లిస్ట్ ఆధారంగా సెలక్షన్ అనేది ఉంటుందని తెలియజేస్తున్నారండి. ఓకే, ఆ తర్వాత ఇందులో ఎక్స్పీరియన్స్ ఏదైనా కూడా పెట్టినట్లయితే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అన్ని డాక్యుమెంట్స్ అనేది కూడా మీరు ఫస్ట్ టైం చేయాలి, ఫోటోకాపీ తీయాలి. ఆ తర్వాత ఏంటంటే మీ సెల్ఫ్ అసెస్మెంట్ అనేది అన్నింటిలో కూడా మీ సిగ్నేచర్ చేసి చెప్పినటువంటి ప్లేస్కి ఇక్కడ మీరు పంపించాలి. ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. అంటే మీరు మనకు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ మధ్యలో ఎక్కడైతే మీరు చదివారో లోకల్ కింద వస్తే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నాన్ లోకల్ కింద వస్తే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది తక్కువ ఇస్తారండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో ఏదన్నా ఒక పోస్ట్ కన్నా ఎక్కువ మీరు పోస్ట్ అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు విడివిడిగా పోస్ట్కి అప్లై అనేది చేసుకోవాలనేది ఒక పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. అయితే ఇవన్నీ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఒక డౌట్ వస్తుంది కదా, అంటే మా డిస్టిక్ ఎలా చెక్ చేసుకోవాలనేది, అంటే వివిధ జిల్లాల నుంచి మీరు చూస్తున్నప్పుడు అది ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు డైరెక్ట్ లింక్ ఇస్తున్నాను. కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు పైన పింక్ చేస్తుంటాను కామెంట్స్ బాక్స్లో, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి నేను చెప్పినటువంటి అప్లికేషన్ లింక్ మీదకి మీరు వెళ్తారండి. లేకపోతే మీరు గూగుల్లో వెళ్ళండి. గూగుల్ వెళ్ళినాక
తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్. సెర్చ్ చేస్తాను ఇక్కడ మీకు టాప్లో telugujob.com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మన అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుందండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మీకు ఉంటాయి. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి మంగళగిరిలో లైబ్రరీ టెక్నీషియన్ అలానే ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలు రావడం జరిగింది. ఆ తర్వాత తల్లి వందనకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దానికి మార్గదర్శకాలని దాని గురించి కూడా ఇవ్వడం జరిగింది. అలానే భవన నిర్మాణ సంస్థలో కూడా ఉద్యోగాలు వచ్చాయి. దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే సాంఘిక సంక్షేమ శాఖ ఉంది కదా, దేని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఆ జాబ్ అప్డేట్ అయితే ఇక్కడ మీకు ఉంటుంది. పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అన్ని అర్హతలు ఏముండాలో అన్నీ కూడా ఇచ్చాను. ఏదైతే అదర్ డిస్టిక్ వాళ్ళు చూస్తున్నారని చెప్పారు కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ అఫీషియల్ వెబ్ పేజ్ ఇచ్చాను. మనకు ప్రకాశం డిస్టిక్ది నోటిఫికేషన్ ఇచ్చాను, ప్రకాశం డిస్టిక్ది. అలానే మీకు అదర్ డిస్టిక్స్ ఎవరైతే చూస్తున్నారో అఫీషియల్ వెబ్ పేజ్ కావాలనుకున్న వాళ్ళు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మనకు అన్ని జిల్లాలో ఉన్నటువంటి అఫీషియల్ వెబ్ పేజ్ ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏ జిల్లా నుంచి మీరు చూస్తున్నారో 26 జిల్లాలకు సంబంధించి అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీని మీద ఏదైతే మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారో ఆ జిల్లా మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎలా చెక్ చేసుకోవాలని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు అంటే ఈస్ట్ గోదావరి మీద క్లిక్ చేస్తాను చూడండి. ఈస్ట్ గోదావరి మీద క్లిక్ చేస్తాను ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కొన్నిట్లో ఏమిటంటే డైరెక్ట్గా ఇక్కడ వాట్స్ న్యూస్లో ఇస్తారు. అలా ఇవ్వకపోతే ఇక్కడ మీకు 3 లైన్స్ ఉంది కదా, ఈ లైన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ టైం ఇది డెస్క్టాప్ మోడ్ మీద పెట్టుకోండి. ఇక్కడ క్లిక్ చేస్తానే మనకు ఇక్కడ నోటిఫికేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది. దేని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఏమిటంటే మళ్ళీ వెళ్ళిపోతుంది. మరొకసారి దేని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మనకి ఏమిటంటే నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే మనం నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుందండి. ఓకే, ఈ రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేశారంటే మీకు ఏ లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నా కూడా జిల్లాల వారీగా మీకు ఇక్కడ వస్తుందండి. ఓకే, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు జిల్లాల వారీగా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నటువంటి అప్డేట్స్ అనేది కూడా ఇక్కడ మీరు ఈ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేసి అర్హులైతే మాత్రం అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఎవరైతే వీడియో ఎండ్ వరకు చూసారో వాళ్ళకి ప్రతి ఒక్క స్టెప్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా అంటే ఇవే కాకుండా మీరు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ రెగ్యులర్గా మీరు పొందాలి అనుకుంటే బ్యాక్గానే మీరు వస్తే ఇక్కడే మన వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుందండి. తప్పనిసరిగా అందులో మీరు జాయిన్ అవ్వండి. ఇక్కడ చూడండి మన వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. మీకు ఎలాంటి తప్పు ఇన్ఫర్మేషన్ 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీకు కల్పిస్తుంటాం. రెగ్యులర్గా ప్రతి ఒక్క రోజు కూడా అప్డేట్ అనేది ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటుంది. మీరు జాయిన్ అవ్వండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అలానే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉద్యోగం రాకుండా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. వీడియోస్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాం. అలానే వాట్సాప్ గ్రూప్లో ఎన్ని అప్డేట్స్ రిలీజ్ అవుతుంటాయో అవన్నీ కూడా మనం అప్డేట్ అనేది చేస్తుంటాం. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచేయండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీరు పొందాలి అనుకుంటే ఇప్పుడు కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే వాట్సాప్ గ్రూప్ కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్ ఎనీ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. మీకు యూస్ఫుల్ అనేది అవుతుంది. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో నేను జాయిన్ అయ్యి చూపిస్తాను చూడండి. ఏవేవి మీకు యూజ్ అవుతుందని నేను చెప్తాను. ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది. వ్యూ ఛానల్ మీద వెళ్ళినట్లయితే సంబంధించి ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ అలో చేసినట్లయితే ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ప్రతి ఒక్క అప్డేట్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చండి. ఓకే, 100% ఇక్కడ మీకు జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది రెగ్యులర్గా మీకు దొరుకుతూ ఉంటుందండి. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్లో చూసినందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.